అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచిగా ఉన్నారా? వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. గబ్బర్ సింగ్ అయిందట రబ్బర్ సింగ్. అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు, రబ్బర్ లాగా వంగుతాడు. గాంధీ భవన్ కు గొర్రెలు నిరసన తెలిపిండ్రు గొల్ల కుర్మలు. గ్యాస్ వేలి వచ్చినాయి మంటలు, తలుపులు మూసుంటే పోయేటి పానాలు. రేషన్ కోసం ఉరికిండ్రు ప్రజలు, దొరికినాయో మరి సరుకులు. నాకు పెళ్ళొద్దు హనీమూన్ వద్దని పారిపోతున్న రాజేషు. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అంటేనేమో ఆ పిల్లలు అమ్మనైనా చంపుతారని భయం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో హనీమూన్ కని పట్టుకుపోయి మమ్మల్ని మూన్ దగ్గరికి పంపిస్తుందేమో చేసుకున్నామే అని భయం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్ అనేది పుష్ప సినిమా డైలాగు. అదే పవన్ అంటే పవర్ అనుకుంటారా? వట్టి ఫ్లవరు అనేది మన రోజా మేడం డైలాగు. మరి పవర్ స్టార్ ఫ్లవర్ స్టార్ గా ఎందుకు అవుతున్నాడో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా? అందరూ నవ్వుతున్నారు. ఎందుకు మేడం? మీరన్న ఆ ఫ్లవర్ స్టార్ ను చూసా? ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఓ ఊగిపోతూ మాట్లాడతారు. మరి ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు. అవునా? అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. మరి ఇప్పుడు రబ్బర్ లాగా వంగుతాడు. ఈ మాత్రం దానికి ఎమ్మెల్యే పదవి ఎందుకు, టీసీఎం పదవి ఎందుకు, అసలు పార్టీనే ఎందుకు అని అడగరా అందరూ? హీరోల్ని సినిమాల వరకే చూడాలి. అసలు పవన్ ఎక్కడ మేడం? ఈ మధ్య చక్కగా కళనే వాడతలేడు. ఆయన హరిహర వీరమల్లు ఏదో సినిమా ఫినిషింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్లు తీసుకునే అందుకే గెలిపించిండ్రా పబ్లిక్. అక్కడ నిరుద్యోగులంతా ఉద్యోగాలేవి, నిరుద్యోగ భృతి ఏది అని అడుగుతున్నారు కదా మేడం. ఈ రాష్ట్రంలో ఎవరికి జాబులు వచ్చాయా అంటే ఎవరికి మేడం? చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జాబ్ వచ్చింది, అలాగే లోకేష్ గారికి మంత్రి జాబ్ వచ్చింది. అంతేగాని వీళ్ళైతే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క జాబ్ ఇవ్వలేదు అంటారు. అంతేనా మేడం? వీళ్ళు తెరిచిన పరిశ్రమలు ఏవైనా ఉన్నాయంటే ఉందా మేడం? ఉంటే ఏందది? ఎవరు ఓపెన్ చేసిండ్రు? పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ఓపెన్ చేశారు. ఇంకా అలాగే కడపలో ఒక కొత్త ఎమ్మెల్యే ఉంది. ఏం పేరు ఆవిడ పేరు? మాధవిరెడ్డి. ఆమెనా? మాధవిరెడ్డి గారు. ఆవిడేం ఓపెన్ చేసిండ్రు మేడం? ఆవిడేమో చెప్పుల షాప్ తెరుస్తుంది. పెద్ద కంపెనీనే. ఇంకా రోజా గారు? అలాగే మన కర్నూలుకు సంబంధించిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు. ఆ మినిస్టర్ ఏం కంపెనీకి రిబ్బన్ గుంజిండు మేడం? ఆయన వైన్ మార్ట్ ఓపెన్ చేస్తాడు. అన్ని పెద్ద తరహా పరిశ్రమలే. వీటికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు నాకు అర్థం కావట్లే. మీకే ఏంది మేడం? ఎవ్వరికి అర్థమై ఉండదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి ఒక పరిశ్రమ తేలేకపోతున్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రశ్న వాళ్లకు వాళ్లే వేసుకుంటే బెటర్ ఏమో అని కొందరు అనుకుంటున్నారు. సర్లే మేడం, మరి ఉంటున్నీగా. సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు ఎట్లుంటది ముచ్చట? అంతసేపు గేట్ వేస్తారు. తీరా సినిమాకు పావుగంట ముంగట గేట్లు తీసి ఇక రాండ్రి టికెట్లు ఇస్తాం అంటారు. అంతే. ఇక అప్పుడు చూడాలే నా సామిరంగా మా అక్కలు, అన్నలు, చిన్నపోరలు, ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు, ఆఖరికి కర్ర పట్టుకొని నడిచేటోళ్ళు కూడా అదే గుంపులా అడ్డడ్డడ్డడ్డే అల్లల్లల్లల్లల్లా అని ఉరుకుతారు. ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇదే కథ అవుతున్నది కదా. అయితే ఈడ సినిమా కాదు గాని సేమ్ సీన్ రిపీట్ అయింది. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఏంటిది అసలు ఏంటిది అంటున్నా. గేటు ముంగట ఇంతమంది ఉన్నారు అంటే ఇక ఇప్పుడు చూడరాదుండ్రి అసలు ముచ్చట. కొడుకో ఓరి బిడ్డో, ఏం ఉరుకుడు, ఎక్కడురుకుడు. అయ్యో అక్కబడనే పడ్డది పో. ఏమైంది ఇంతగానో ఉరికిండ్రు? చూడబోతుంటే ఇది టాకేసు కూడా అన్నట్టున్నది. ఇంట్లోకి ఇంతమంది ఎందుకు పోయిండ్రు? వాళ్ళ చేతుల సంచులు ఎందుకున్నాయి? ఈ ఇంట్లో ఏం తెచ్చుకుంటారు అంటే ఇంకా అర్థం కాలేదా ముచ్చట? వీళ్ళంతురికేది రేషన్ బియ్యానికి, అందుకే ఈ హడావిడి. ఇప్పటికి 20 రోజుల నుంచి ఒక్కనాడు బియ్యం ఇచ్చి 5-6 రోజులు గేటుకు తాళమేస్తున్నారట. అయితే ఫస్ట్ తారీఖు దగ్గర పడుడు ఒకటి, ఇదే లాస్ట్. ఇక బియ్యం రావట అనేసరికి ఇక బియ్యం దొరుకుతాయోనని
ఇట్లు ఉరికిండ్రు అన్నట్టు. మరి అంతేగా ఇప్పుడు బియ్యం తీసుకోకుంటే 3 నెలల దాకా అంతే సంగతులు. మరి చాలా దిక్కుల్లా బియ్యం అందరికి ఇయ్యలేదని కాబట్టి మళ్ళీ వచ్చే నెలలో ఏమన్నా అవకాశం ఇస్తారో లేదో తెలియదు కానీ బియ్యం తీసుకోనోళ్ళు అయితే భలే గాబరా పడుతున్నారు పోండ్రి. ఇంతకు ఇది ఏన్నో చెప్పలేదు కదా, మన కాడ కాదులేండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలా. ఓ రాజేషు, ఏంది పెళ్లి పెట్టుకుని ఎటో పారిపోతున్నావు? అబ్బా చూసిన వానమ్మ, ప్లీజ్ నీ దండం పెడతా అంజలి, ఎవ్వరితో చెప్పకు ప్లీజా. పెళ్లికి ముందే మీ పిల్లను చూద్దామని పోతున్నావా? అబ్బా అబ్బా అబ్బా, నీ పిల్ల చల్లకుండా పిల్ల లేదు గిల్ల లేదు, నడువు నువ్వు. ఈయనేంది చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అయినా పెళ్లి కొడుకును చేసే టైంలా బయటికి వంపరే, ఈయనెట్లొచ్చిండు? ఓ రాజేషు. అమ్మా అంజలి, నన్ను ఇడిచిపెట్టి నీ పన్ను చేసుకో కాస్త. ఇగో నువ్వు ఆగి మాట్లాడలేదే అనుకో, నేను అందరికీ చెప్తా రాజేష్ పారిపోతుండహో అన్నారు. నీకు దండం పెడతా తల్లి, ఆగుతా గాని నువ్వు అయితే నోరుముయి. అసలే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా బయటకు వచ్చిన. ఇదేంది పెళ్లి ఇష్టం లేక పెళ్లి పిల్ల వారిపోతుందని ఎన్నో సార్లు విన్నగాని ఇట్లా పెళ్లి కొడుకు వారిపోడేంది చెప్పు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంజలి. అవునా? అంటే వేరే ఎవరన్నా అమ్మాయిని ప్రేమించినవా ఏంది? ప్రేమించుడు ఎక్కడిది, పెళ్ళే వద్దంటుంటే. అంటే పెండ్లే చేసుకోవా? ఏమైంది, ఎందుకు చేసుకోవు? అసవంటోనివి పెండ్లు ఎందుకు చేసుకుంటానని చెప్పి పిల్లను చూసి వచ్చినావు? అప్పుడు ఏదో చేసుకుందాం అనుకున్నా, కానీ టీవీలో వార్తలు చూసినాక పెళ్లి అంటేనే భయం అవుతున్నది. పెళ్లి కాకున్నా సరే ముందైతే బతకాలే కదా. ఏం వార్త చూసినావు నువ్వు ఇంతకు? జోగులాంబ గద్వాల జిల్లాలో ఐశ్వర్య అనేట ఆమె పెళ్లైన 3 రోజులకే భర్తను ఒక గ్యాంగ్ తో చంపించిందట తెలుసా? అవును, ముందే ఆమె ఎవరినో లవ్ చేసిందట, ఆ ప్రియునితోనే కలిసే చంపించిందట కదా. అంతకు ముందేమో మేఘాలయాల సోనం అనేట ఆమె భర్త రఘువంశీని హనీమూన్ కని తీసుకుపోయి చంపించింది. అవును అవును, ఇవన్నీ చూస్తుంటే నాకు పెళ్లి అంటేనే భయం అవుతున్నది. అట్లెందుకు భయపడతావు? అందరు అట్లనే ఉంటారా? మంచోళ్ళు ఎంతమంది లేరు, ఎంతమంది బతుకుతలేరు. కరెక్టే కావచ్చు, కానీ పెళ్లికి ముందే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకుంటే ఎట్లా చెప్పు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్లో పెళ్లైన కొన్ని రోజులకే చేసుకున్నామే ఆమె ప్రియునితో వెళ్ళిపోతే ఆ భర్త అమ్మ నన్నైతే చంపలేదురా నాయన, ఇద్దరు కలిశాను ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అట్లున్నది. అంతెందుకమ్మా తల్లి, నిన్నటికి నిన్న ఒక ఆమె మేనల్లుండి పెళ్లి చేసుకున్నది. ఆల్రెడీ పెళ్ళై ఒక పిల్లగాడు ఉండగానే భర్తకు విడాకులు ఇచ్చి ఆ పిల్లగాడినట భర్తకిచ్చి పంపుతుందట. ఈమె మేనల్లుతో కాపురం చేస్తుందట. అంతకుముందేమో ఒక 4-5 జాగలల్లా కట్టుకున్న భర్తలే భార్యలు వేరేటోళ్ళని ఇష్టపడుతున్నారని చెప్పి లగ్గం చేసిండ్రు. ఇవన్నీ చూసినాక ఇంకా పెళ్లి ఎట్లా చేసుకోవాలి చెప్పు? అందుకే ఈ పెళ్లి వద్దు అంటే వద్దని చెప్పి ఇంట్లో నుంచి పారిపోతున్నా. అది తప్పు రాజేషు నువ్వు చేసేది. ఏం తప్పంజలి? రేపట్ల నేను చేసుకున్నామే కూడా పుసుకున్నా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీకన్నా ముందు నేను వేరే ఆయన్ని లవ్ చేసిన ఆయనతోనే ఉంటా అనగానే తీసుకుపోయి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలనా? లేకపోతే నన్ను హనీమూన్కి పట్టుకుపోయి ఆమె వేరే మ్యాన్తో పోయి నన్ను మూన్ దగ్గరికి పంపిస్తే సావాలనా చెప్పు? అందరూ నీ లెక్కనే ఆలోచిస్తే పెళ్లిళ్ళు అయితాయా రాజేషు? బాధ మీకు అర్థమైతలేదు అంజలి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అంటేనేమో ఆ పిల్లలు అమ్మనైనా చంపుతారని భయం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో హనీమూన్ కని పట్టుకుపోయి మమ్మల్ని మూన్ దగ్గరికి పంపిస్తుందేమో చేసుకున్నామే అని భయం. పోనీ పెళ్లే చేసుకోకుండా ఉందామంటే ఏం పిల్లగా 30 ఏళ్ళ కిందికి వచ్చినాయి ఇంకా పెళ్లి చేసుకోవా అని చుట్టపోలు చంపుతున్నారు. ఎట్లా చెప్పాలి చెప్పు మా గోస్ అసలు? అబ్బో, మొగోడు అన్న పేర్లనే గోడున్నట్టు మీ గోడు పెద్దదే రాజేషు. అందుకే పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయినా. ఎవ్వరు చెప్పినా నేను వినానంటే వినా, అంతే. నేను పోతున్నా, మళ్ళా తర్వాత కలుస్తా. పాపం, నిజంగానే వీళ్ళ బాధలింటే మస్తు బాధ అవుతుంది. అయినా ఇట్లా ఎవరైతే చేస్తున్నారో తప్పుల్లా. ఇష్టం లేకపోతే ముందే పెళ్లి చేసుకోవద్దు, అంతేగాని లగ్గం చేసుకొని భర్తలను చంపుడేంది, ఇంకొకరితోని పోవుడేంది? ఆలోచించాలే మన అక్కలు చెల్లెమ్మలు కూడా. మా లీడర్కు పదవి ఎందుకు ఇయ్యరు? మా లీడర్ను ఎందుకు పక్కన పెడుతున్నారు? మా లీడర్ను ఎందుకు ఆఫీస్కు రానిస్తలేరు? అసలు మా లీడర్ లేనిది మీకు ఇన్ని సీట్లు వచ్చేవా? మా లీడర్ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిపించిండో తెలియదా? అసోంటి లీడర్ను ఎందుకు దేకుతలేరు? ఇగో ఇట్లా నినాదాలు చేసుకుంటా పార్టీ కార్యకర్తలు అభిమానులు పోయి పార్టీ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తారు, పదవి ఇయ్యాలని బరాబర్గా అడుగుతారు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇదేంది పార్టీ ఆఫీసుల దగ్గర నిరసన అన్నారు, నినాదాలు అన్నారు, తీరా చూస్తే గొర్రెలు మేకలను పట్టుకొచ్చిండ్రు. అసలు ఏంది ఇదంతా అంటే ఇది నిరసనే, ఇది పార్టీ ఆఫీసే, గాంధీ భవన్ ఇది.
వీళ్ళంతా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం లీడర్లు. చెప్పుండ్రే అన్నలు, మీ డిమాండ్లు ఏంటి? అసలు గాంధీ భవన్ కు గొర్రెలను మేకలను తీసుకొచ్చి మేపడానికి కారణం ఏంది? యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల ఇష్టం ప్రకారం వాటాని. ఇగో ఇందుకట ఇల్లు నిరసన తెలిపింది. తెలంగాణ కేబినెట్ పిసిసి కార్యవర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలి, అందుకే మేము వచ్చినాం. మా జనాభా ఆధారంగా మాకు సీట్లు కట్టబెడితే ఇదంతా పంచాది ఉండదు కదా అని అనుకొచ్చిండ్రు. అయితే వీళ్ళు ఇట్లా ధర్నా చేస్తుంటే ఇట్లా గొర్రెలను పట్టుకొచ్చి నిరసన చేసుడు తప్పు, మీరంతా వెళ్ళిపోవాలని యాదవ సోదరులకు చెప్తే మేము పోనే పోము, మా వాటా ఏందో తెలవాలి, మా పదవులు మాకు ఇయ్యాలని పట్టుబట్టిండ్రు. పిసిసి చీఫ్ ను కలిసినాకనే పోతామని చెప్పిండ్రు. కానీ ఇంతమంది పోలీసులున్నా ఏకంగా డీసీఎం కట్టుకొని గాంధీ భవన్ లో అడుగుపెట్టి ఇంతగానం గొర్రెలను వదిలి నిరసన చేసిండ్రంటే ఎంత పక్కా ప్లానింగ్ తో వచ్చిండ్రో చూడండి. కానీ పార్టీ ఆఫీసులకు గొర్రెలను మేకలను పట్టుకొచ్చి నిరసన తెలుపుడు అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండి. ఈ నడుమ సోషల్ మీడియాలో ఒక మీము మస్తు వైరల్ అవుతున్నది. అది ఏంది అంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్ల తరపు వాళ్ళు వేసేస్తారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే భార్యనే తన లవర్తో కలిసి మొగుడిని లేపేస్తుంది. ఇక ఎట్లా సావాలే అని పెళ్లిగాని బ్రహ్మచారులకు భయం పుచ్చుకున్నదట. ఈ నడుమ ఈనొస్తున్న వార్తలు చూస్తుంటే అట్లనే కనిపిస్తున్నది. మొన్న మేఘాలయలో ఏం జరిగిందో ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా అట్లనే జరిగింది. అరే, పెండ్లు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. ఒకవేళ పెండ్లైనా తర్వాత నచ్చకపోతే ఇడుపు కాయిదాలు తీసుకొని ఎవల బతుకు వాళ్ళు బతకాలి. సింపుల్గా అయిపోయేదానికి సుపారీ ఇచ్చి మగన్ని మట్టు పెడుతున్న భార్యల వార్తలు ఈ నడుమ బాగానొస్తున్నాయి. ఇప్పుడేంది కదా అని అంటే, జోగులాంబ గద్వాల జిల్లాల ప్రైవేటు సర్వేయర్గా పనిచేసే తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యకు లగ్గమైంది. అంతకుముందు ఈ పెండ్లి ఇష్టం లేదని ఐశ్వర్య ఇంట్లో నుండి పారిపోయిందట. అయినా ఆ పిల్లనే చేసుకుంటా అని తేజేశ్వర్ పట్టుబట్టి మే 18న గద్వాల జిల్లాలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి గుళ్ళ పెండ్లి చేసుకున్నాడు. కోరుకున్న భార్యతోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేసిండు. కానీ ఇక్కడనే కథ అడ్డం తిరిగింది. ఈ నెల 17న కనిపించకుండా పోయిన తేజేశ్వర్ డెడ్ బాడీ నంద్యాల జిల్లా గాలేరు నగరి కాల్వల తేలింది. ఇది పక్కా మర్డర్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఇది ఐశ్వర్య పనే అని అంటున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది. తీసుకెళ్లి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాలేరు నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఐశ్వర్యనే పక్కా ప్లాన్ చేసి తన లవర్ తోని తేజేశ్వర్ ను కిడ్నాప్ చేపించి మర్డర్ చేపించిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. మాకు ఈ మధ్య తెలిసింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటా శివయ్యకు పిల్లలు పూజలు చేస్తున్నారు. అవును, ఆ పిల్లలు పూజలు చేసేది కూడా వాళ్లకు చదువు మంచిగా రావాలనో ఇంకా దేనికో కాదు, వానలు పడాలని. అయ్యా శివయ్య, వానలు పడేటట్టు నువ్వే చూడయ్యా, ఖరీఫ్ కాలం చాలైనా శినుకు పడతలేదయ్యా అనుకుంటా ఇగో ఈ పిల్లలంతా కలిసి లింగమయ్యకు పూజలు చేసిండ్రు. అగో పూజలు చేస్తే లింగం మీద పాలు పోస్తారు, కుంకుమ పసుపు వేస్తారు, కానీ వీళ్ళెందుల్లా బురద రాసిండ్రు, అంత పెండ పూసిండ్రు అంటే ఇదేనట ఇక్కడ ఆచారం. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఇంటికో చిన్నారు వచ్చి ఇట్లా పెండ మట్టితోని లింగమయ్యను కప్పి పూజలు చేస్తారట. ఇట్లా చేస్తే లింగమయ్యను అడిగేందుకు వాన రూపంలో గంగమ్మ వస్తుందని ఇలా నమ్మకమట. అందుకే ఇట్లా చేసిండ్రు. వానల కోసం కొన్ని జాగల్లో కప్పతల్లాడినట్టు, బొడ్రాయి పూజ చేసినట్టు, చెట్ల తీర్థం పోయినట్టు ఇక్కడ ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇట్లా చేసేటప్పుడు అయితే పిల్లగాళ్ళు మస్తు సంబరం కొద్దీ ఆటలాడి పూజలు చేస్తారట. కానీ గమ్మతున్నదిలే ఇలా ఆచారం, ఎవరి నమ్మకాలు అల్లయి మరి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.